శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జనవరి 11 నుంచి 17 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి మకర రాశి వారికి ఈ వార ప్రారంభంలో 4 గ్రహాలు 12వ స్థాన సంచారం జరుగుతుంది. అలాగే ఒక గ్రహం 6వ స్థాన సంచారం జరుగుతుంది. 12వ స్థానంలోకి వచ్చిన ప్రతి గ్రహం కూడా జాతకుడికి ఆర్థిక పరంగా ఒత్తిడి కలిగిస్తూ ఉంటాయి. ఆయా కారకత్వాల ద్వారా, ఆ రాశి యొక్క ఆధిపత్యం ద్వారా జాతకుడి మీద కంపల్సరీగా ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా శుక్రుడు పంచమ దశమాధిపతిగా వ్యయస్థాన సంచారం వల్ల జాతకుడు వృత్తిపరంగా కంపల్సరీగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారం మారాలనే మీ ఆలోచన కార్యరూపం దాలుస్తూ ఉంటుంది. అలాగే స్త్రీల నుంచి ఆర్థికపరమైన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా మీరు పే చేయవలసి ఉన్నా, వారికి ఏమైనా కొంటానని ప్రామిస్ చేసి ఉన్నా ఉంటుంది. లేదంటే రహస్యంగా స్త్రీలను కలుసుకొని వాళ్ళకి కొన్ని బహుమతులు లాంటివి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కేవలం 12వ తారీఖు వరకు మాత్రమే ఉంటుంది. 12వ తారీఖున ఈ శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రాశిలోకి మిత్రక్షేత్రంలోకి శుక్రుడు రావడం జరిగిందో మీలో ఒక ఊహా ప్రపంచం మొదలవుతూ ఉంటుంది. ఏదైనా ఒక విచిత్రమైనటువంటి ఖరీదైనటువంటి ఆభరణాలు కొందామని, విలువైన వస్త్రాలు కొందామని, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్లో పాల్గొందామని, ఇష్టమైన వారిని కలుసుకొని వారితో ఏదైనా మంచి చెట్లు మాట్లాడుకోవాలనే ఆలోచన కలుగుతూ ఉంటుంది. కంపల్సరిగా మీ ఆత్మీయుల్ని కలుసుకుంటారు. ఏదో ఒక విలువైన వస్తువు ఈ వారం సేకరిస్తారు. స్త్రీలైతే ఈ బంగారు ఆభరణాలు, విలువైన పట్టు వస్త్రాలు లాంటివి సమకూర్చుకుంటారు. మగవారు కూడా తమల్ని గొప్పగా ప్రజెంట్ చేసుకోవడంతో కొంతవరకు కొన్ని విలాస వస్తువులు, ఖరీదైన వస్తువులు సేకరించడం జరుగుతూ ఉంటుంది. సో ఇక రవి ప్రస్తుతం 14వ తారీఖు వరకు 12వ స్థానంలో అష్టమాధిపతిగా ఉండడం వల్ల అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. కుటుంబ పెద్దలకి అనారోగ్య కారణాల వల్ల వాళ్ళకి వైద్యపరంగా సర్వీస్ చేయించవలసి ఉంటుంది. అంటే సర్వీస్ అందించవలసి ఉంటుంది. వాళ్ళని హాస్పిటల్లో చూపించడం, వారికి మందులు వగైరా కొనడం, హాస్పిటల్ ఫీజు చెల్లించడం, డాక్టర్లతో సంప్రదించడం, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్స్లు, జీఎస్టీ వగైరా చెల్లిస్తూ ఉంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలకు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ తీసుకోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. 14వ తారీఖున ఎప్పుడైతే రవి రాశిలో ప్రవేశించాడో వ్యక్తిగతంగా ఎక్కువ శ్రమ పడడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంత అనారోగ్య సమస్యలు రావడం కానీ, తొందరగా అలసిపోవడం కానీ, ఏదో ఒక నీరసం లాంటిది కలగడం జరుగుతూ ఉంటుంది. చాలా అసహనానికి కూడా గురవుతూ ఉంటారు. తీవ్రమైనటువంటి పని ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక కుజుడు వ్యయ స్థానంలో ఉన్నాడు. చతుర్థ లాభాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తి కొనాలనే ఆలోచన కలుగుతుంది. స్థిరాస్తి మీద పెట్టుబడి పెడతారు. అన్నదమ్ములకి, మిత్రులకి ఆర్థిక సహకారం అందించవలసి ఉంటుంది. అంటే కంపల్సరీగా పే చేయవలసి ఉంటుంది అన్నమాట. ఇస్తావా లేదా అన్నట్టుగా ఉంటుంది. కొన్ని రుణ సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఎవరికైనా ధనం పే చేయవలసి ఉంటే అది ఇమీడియట్గా పే చేయవలసి ఉంటుంది. దాన్ని సకాలంలోనే పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. కుజుడు 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించడం వల్ల అక్కడ ఉచ్చ స్థితిలోకి రావడం వల్ల ఒక విధమైన రుచిక మహాపురుష యోగ ప్రభావంతో జాతకుడు ఒకేసారి ధైర్యాన్ని పుంజుకుంటుంటాడు అన్నమాట. ఎంత పెద్ద పనైనా సులభంగా చేద్దామనే ఆలోచన వస్తుంది. అటు రాజకీయ రంగంలో ఉన్నా, డిపార్ట్మెంట్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా మీకు మీరే పోటీ అన్నట్టుగా విశేషంగా మీరు వ్యాపారాన్ని విజృంభించుకుంటారు. మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. అందరితో పరిచయం ఏర్పడటం వల్ల ప్రతి సమస్యని చాలా చాకచక్యంగా దాన్ని పరిష్కరించి మీదైనటువంటి స్టైల్ని నిలబెట్టుకుంటారు. మీరు క్రీడా రంగంలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా సరే మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక ఐడెంటిటీ రావడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరే ఒక హీరోగా ఊహించుకొని ఆ విజయాన్ని సాధించే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా బుధుడు 17వ తారీఖు వరకు వ్యయస్థానంలో ఉంటూ షష్టాధిపతి గురువుతో పరివర్తన చెందుతూ ఉంటాడు. అందువల్ల మీరు ధనం కొరకు ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే అది వేరే విధంగా ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఒక దానికి తెచ్చిన ధనం వేరే కార్యక్రమాలకి ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా అవి ఫీల్డ్లో రావు. సడన్గా మీ దగ్గర డబ్బు రాగానే ఏదో పిల్లలు ఫీజు కట్టాలనో, వాళ్ళకి సీట్ రిజర్వ్ చేయాలనో, వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనో, లేదంటే వ్యక్తిగతంగా మీకు మీరే కొన్ని కొత్త ప్రయత్నాలు చేయడంలో ధనాన్ని డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక అందుకు డబ్బు తేవడం, అది వేరొక విధంగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకరి దగ్గర నుంచి ధనం ఆశిస్తుంటే అది వేరొకరి దగ్గర నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఫైనాన్స్ బడ్జెట్లో ప్లానింగ్ తారుమారు అవుతుంటుంది. జాగ్రత్తగా పరిశీలించుకోవడం మంచిది. బట్ ప్రతి ప్రయత్నానికి మీ కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా అడ్డుకుంటూ
ప్రతిదానికి ఏదో విధంగా అడ్డంకి కల్పించి మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ ఆర్థిక విషయాలతో పాటు కుటుంబ విషయాలను కూడా మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాలని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం, ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతుంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయలో అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అయి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో. ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంక్ లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరిక పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు. ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.